అయ్యో సునామీ సునామీ. సీమ పందిలా ఇంకా నిద్రపోతున్నాడు చూడు. అందుకే సూర్యానిచ్చి పెళ్లి చేయమన్నాను, కానీ నువ్వే ఎత్తవే వాణ్ణి. అయ్యో ప్రాణం పోతోంది, ప్రాణం పోతోంది. ఈ కాలు అక్కడ పెడితేనేగా సిక్స్ ప్యాక్ వచ్చేది. ఆ కాలు ఇక్కడ పెడితే నేను చచ్చిపోతాను అత్తయ్యో. మమ్మీ చెప్పినట్టు విను, అప్పుడే సూర్యలాగా సిక్స్ ప్యాక్ వస్తుంది. ఇలా చూడు, మా అమ్మాయి కోరుకుంటోంది నీకు సిక్స్ ప్యాక్స్ వచ్చే తీరాలి. ఏమే అందరూ సూర్యలాగే సిక్స్ ప్యాక్ వాళ్ళే కావాలనుకుంటే నాలాగే సింగిల్ ప్యాక్ ఉన్నవాడి గతే అవుతుంది చెప్పవే. షట్ అప్, డూ వాట్ ఐ సే. నెక్స్ట్ ఒంటి కాలి పాదాసనం. ఒంటి కాలి పాదాసనమా? ఏంటత్తయ్య అది? ఎంతసేపు కొంకలాగా ఒంటి కాలు మీద నించునేది? దీనికే ఎలా అయిపోతే నెక్స్ట్ కలేజా సినిమాలో షఫీ లాగా చెయ్యాలి. ఆయన 2 లక్షలు తీసుకుని అలా చేశాడు. నేను మీ ఇంట్లో 2 ఇడ్లీల కోసం రిస్క్ తీసుకోమంటావా? ఏమ్మా దయచేసి నన్ను వదిలేండి అమ్మా, నేను బజ్జీలు అమ్ముకునే బతుకుతానమ్మా. లుక్, మమ్మీ చెప్పినట్టు విను, ఓవర్ గా మాట్లాడొద్దు. నెక్స్ట్ ట్రెడ్. బ్రెడ్ ఫ్రెండ్స్ అప్పుడే చెప్పారు ఈ పెళ్లి వద్దురా అని. ఇప్పుడు చూడు, ఎందుకే సీట్ సైకిల్ ఎక్కించి నన్ను టార్చర్ పెడుతున్నావు? ఈ పాటి మెయిన్ రోడ్ లక్ష్యాలు ఉంటే అంబాజీపేట దాకా వెళ్ళిపోయి ఉండేవాడిని. షట్ అప్, డూ వాట్ ఐ సే. ఏంటి వాటర్ సప్లై చేయాలా? మమ్మీ వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు, స్పీడ్ పెంచండి. 20, 30, 40, 50, 60, 70, 80, 110, 120. చూడు అలా పుత్తూరు గట్టుతో పడుకున్నాను. రే ఎక్కడున్నారా బాబు? క్రికెట్ టీంలో వాళ్ళకి ఎలా పోషించావురా, ఎంత సంతోషంగా ఉండేవంటరా. Hey, you naughty. But you are beauty. Thank you. Hi. He's my boyfriend, Mr. Ranga. Hi. Hi. She's Soundarya. అచ్చు సౌందర్య లాగే ఉన్నా. And she's Shruti. హాయ్. Sorry, తను ఆర్థోడాక్స్. అది ఆయింట్మెంట్ కదా. అయ్యో, ఆర్థోడాక్స్ అంటే తను ఎవరిని టచ్ చేయదు. పర్వాలేదు ఇవ్వండి. వద్దు పర్వాలేదు సార్. గుడ్ హ్యాబిట్ బట్ బ్యాడ్ మేనర్స్. ఈ హోటల్ చాలా బాగుంది కదా. ఛాన్స్లెస్ చాలా బాగుంది. చెప్పరా. ఏయ్ మామ, మేము ఒక ముఖ్యమైన చోటుకి వెళ్తున్నాం, వస్తావా? ఏయ్ ఇక్కడ 2 అందమైన భామలతో డేటింగ్ వచ్చాను. డోంట్ డిస్టర్బ్ మీ. 1 అవర్ ఆగి నేనే ఫోన్ చేస్తాను. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడే? సూపర్. ఎక్కడ చదువుతున్నారు? మేము పీటీఎస్ కాలేజ్ లో చదువుతున్నాం. గుడ్ గుడ్, థ్యాంక్ యూ సార్. ఎనీ హెల్ప్ సార్? నో నో నో, నా గెస్ట్లు కదా, నేనే సర్వ్ చేస్తాను. ఓకే సార్. షుగర్ వేయమంటారా? వేయండి. టపక్ తళుక్. థ్యాంక్ యూ. మీకేయమంటారా? యా షూర్. ఛే, ఇడియట్, స్టూపిడ్, నాన్సెన్స్, కంట్రీ బ్రూట్. బుద్ధి లేదు. ఛే, వీణ్ణంతా బాయ్ ఫ్రెండ్ గా తీసుకొచ్చాను చూడు. విలేజ్ లో వెర్రి పువ్వు. వాడి గెటప్ చూడు. ఎందుకు ఇప్పుడు ఓవర్ గా సీన్ వేస్తున్నావు? నేనేమన్నానని మొహం తిప్పుకొని కూర్చున్నావు? ఎందుకే అంత టెన్షన్ అవుతావు? ఇలాంటి మగధీరుడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు అదృష్టవంతురాలివి, కూల్గా ఉండవే. ఊరికే టెన్షన్. నువ్వు నోరు మూసుకోవే, నీ దాకా వస్తే తెలుస్తుంది. ఏ సినిమాకి వెళ్దామే. సినిమా టికెట్స్ నేను తెస్తాను. ఐనాక్స్ కి వెళ్దాం. అక్కడే రామ్ చరణ్ మూవీ ఆడుతుంది. మీరు వెళ్ళండి, నేను మీతో రాను. ఊరికే టెన్షన్ అవుతే. ఏంట్రా గొడవ? वो एक लड़की को किस दिया सर? मार रहे सर, सब मार रहे सर. పచ్చడి పచ్చడి చేసేయాలి अभी కదా. मारो सर, मारो सर. చిన్న పిల్లని పట్టుకుని ఎందుకయ్యా ఇలా కొడుతున్నారు? వీడు చిన్నపిల్లాడు అండి. చూడండి, నా లవర్ ని కిస్ చేశాడు. ఆపోయ్యా, కిస్ చేస్తే తప్పేంటి? కిస్ చేసింది తప్పు కాదండి, ముక్కును కొరికేశాడు. చూడండి, చిలక ముక్క లాంటి ముక్కుని ఎలా కొరికేశాడు. నా లవర్ కే తన ముక్కే అందం అండి. ఇప్పుడు ముక్కుకి ఎక్కడికి వెళ్ళమంటారు? ముక్కును చూసి ఎవడైనా లవ్ చేస్తాడయ్యా? యో నోరు మూసుకోయా. క్షమించండి సార్, మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఎంత ఖర్చైనా మేము చూసుకుంటాం. వాడిని వాడి పిల్ల ముక్కును కొరకొద్దని చెప్పండి. ఇదేనా డేటింగ్ అంటే? రే ఒక ఆర్థోడాక్స్ నమ్ముకుని వచ్చారు, నా డ్రాయర్ చిరిగిపోయిందిరా. అవును రే, చార్లెస్ ఏడి? వాడు ఎక్కడ ఏ వేణ వాయిస్తున్నాడో. ఏడు కప్పనూరు గారు సైలెంట్గా వస్తున్నాడు. ఎందుకు వీడు ప్రేమిస్తే సినిమాలో భరతలా అటు ఇటు తిరుగుతున్నాడు? ఏంటో అడగరా.
ఏంట్రా అదోలా ఉన్నావు? కుమారి టీచర్ ఓకే చెప్పిందిరా. అందుకు బాధపడాల్సింది తనే కదా. ఊరుకోరా, రేపు బాంబాయి వెళ్ళాలి, 2 లక్షలు కావాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రే, ప్రేమ అంటే ఏంటో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసా? బిల్ల అంటే ఏంటో తెలుసా నీకు? ప్రభాస్ సినిమా. నీకు కావాల్సిన డబ్బేగా, తీసుకో. నా దగ్గర చైన్ ఉంది, నీ దగ్గర మొలతాడుంది, నీ దగ్గర లివర్, నీ దగ్గర నా దగ్గర 2 కిడ్నీలు ఉన్నాయి. అన్నీ తెలుసుకో. నీకోసమేరా, సంతోషంగా ఉండు. మమ్మల్ని అర్థం చేసుకో. ఇవరా, అర్థమైందిరా. మీ ఫ్రెండ్షిప్ అర్థమైంది. నాకు పిల్లలు పుడితే మీ 4 పేర్లు పెడతాను. ఒకవేళ ఆడపిల్ల పుడితే దానికి పెడతాను. థ్యాంక్ యూ. నువ్వుల శబ్దం వినిపిస్తుంది. మావా చంద్రముఖి ఏమిటిదేమో. అది అప్పుడు వెళ్ళిపోయింది కదా. ఫాలో మీ. మావా సోడా బుడి కలుపుతాడు, ఫిగర్ తీసుకెళ్తున్నాడు రా. ఆ సోడా బుడ్డి గడి కవర్ చేసే లోపల మనం అటాక్ చేయాలి. కమాన్, ఫాలో మీ. ఎవరన్నా మీరు? ఏంటి ప్రాబ్లం? నిద్రపోతుంటే టార్చర్ చేస్తారండి. నీళ్ళివ్వరా? నీళ్ళు లేవు, ఏమీ లేవు. వెళ్ళండి అన్న, నిద్రపోవాలి. ఇప్పుడే కదా 30 లీటర్ల క్యాన్ లోపలికి తీసుకెళ్ళావు. అన్న బెదిరించే పని పెట్టుకోవద్దు, తర్వాత ప్రిన్సిపల్ తో కంప్లైంట్ చేసేస్తాను. రే, వీడితో మాట్లాడరా. ఎక్కడ దాచావు చెప్పు. టైడ్ అయిపోయారు, కాస్త నీళ్ళు ఇవ్వరా. 10,000 వేస్ట్ అయిపోయేలాగున్నాయి. సొరబుడ్డి ఇలా పాలు పళ్ళు పెట్టాల్సిన చోట పాపం పెడతా దాచిపెడతావు. ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికి వచ్చింది. అలాగా అయితే మా రూమ్ కి రా. మా అక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంది. కాదు, 5 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. కరెక్ట్ మావా. రే, ఫస్ట్ స్టూడెంట్ ఇలాంటి పాడుపనులు చేస్తున్నావు. రే, వాళ్ళ ఫాదర్ ఫోన్ చేయరా. ఫోన్ చేస్తున్నా, మీకు దండం పెడతాను. మీరే తోలుకుపోండి, మీరే తోలుకోండి. మీకు దండం పెడతానన్నా, మీరే తోలుకుపోండి. కన్నా జీవితంలో ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. చెప్పండి. అమ్మాయిలే మనల్ని వెతుకుంటూ రావాలి, మనం అమ్మాయిలు వెతుకుంటూ వెళ్ళకూడదు. వెళ్ళటానికి ముందు ఒక్క మాట. ఎక్కువగా మందు కొట్టే ఆడది, ఎక్కువగా పన్పరాకు వేసే మగవాడు బాగుపడినట్టుగా చరిత్రలో లేదు. ఈ సిచ్యువేషన్ కి ఏం డైలాగ్ మాట్లాడుతున్నాడు? ఇలా చూడాలి, పంచ పాండవులాగా నీకు మేము 5 ఉన్నాం. నువ్వే పాంచాలి. నువ్వు పాంచాలి అయితే నేను కొమరం పుల్లి. జోడి బాగుంటుంది కదా. నేను గజరాజుని. పాప భయపడుతుంది. ఆగండి, ఏంట్రా పని? ఎన్నాళ్ళుగా జరుగుతుంది ఈ వ్యవహారం? ఇప్పుడే సార్, హాఫ్ అన్ అవర్ నుంచి. సార్, ఆ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. కాలేజీ పేరు చెడగొట్టడానికే తగలడ్డారా? వైరస్ వరహాలరావుకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అంతే. నా వయసు ఎంత, నా సర్వీస్ ఎంత, ఈ కాలేజీలో ఆడదాని వాసన కూడా పీల్చేది లేదురా. నేనున్నంత వరకు ఇక్కడ ఏ తప్పు జరగనివ్వనరా. మీరు పైకి ఎప్పుడు పోతారు సార్? టీసీలు చించకుండా వదిలిపెట్టండి. సార్ నేను మాత్రం తలుముయండ్రా, చంపేస్తా, జాగ్రత్త. నీ పేరేంటి? ముమ్మాయిద్ ఖాన్. ఓ, దిల్వాలీ దుల్హనియా నార్తా. నా అధీనంలో అదిరిపోయే రూమ్ ఉంది. మనిద్దరు అక్కడికి వెళ్ళి కథాకళి ఆడుకుందాం. కథాకళియా? ఆడతావురా, ఆడతావు. ఈ కాలేజీ నెంబర్ 1 అవడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను. నీకు 20-20 కావాలా? ఈ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు సార్, అంతా పౌరముగిలు చేసిన పనే. నోరు మూయరా, నీ గురించి నాకు తెలీదు. వెళ్ళు. నువ్వు ఈ పక్కకి వెళ్ళు, పోలీసులకు పట్టిస్తాను. అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఆటలాడుతున్నాడు. ఏంటి బేబీ, నెరిసిన జుట్టు, బట్టతల అని కంగారు పడుతున్నావా? దిగులు పడకు, నా తడాకా ఏమిటో చూపిస్తాగా. రోజు వ్యాయామం చేస్తున్నాను, యోగా కూడా చేస్తున్నాను, 3 పూటలా తింటున్నాను. దాంతో పాటు కేరళ అరటిపళ్ళు కూడా తింటున్నాను. ఇప్పుడు నా బాడీలో మంచి హార్స్ పవర్ కూడా ఉంది. ఇప్పుడు గేమ్ కి నువ్వు రెడీ అయితే నేను రెడీయే. మీ నుంచి ఇలాంటి మన్మథ బాణాన్ని ఊహించలేదు. ఇక షో స్టార్ట్ చేద్దామా? పూజ ఇక్కడి నుంచి ప్రారంభిద్దామా? ఎవర్రా మీకు నా బర్త్డే అని చెప్పింది? అన్న నాగరాజన్న. వచ్చేసా. నువ్వేనా? ఏరా, 50 ఏళ్లు పైబడ్డ తర్వాత ఒక అమ్మాయి మీద ఆశపడ్డాను. చెడగొట్టే ఒకతరం. దున్నపోతలా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే సరిపోదు. మీ ఇంటికి అల్లుండైన తర్వాత నేను ఏం సుఖపడ్డాను అత్తోయ్. ఎక్కువగా మాట్లాడుకు. పాలకొల్లికి లోడ్ పంపించావా? పంపించేశానండి. కార్ క్లీన్ చేసావా? క్లీన్ చేశానండి. బాత్రూమ్ నిన్నే కడిగాను అత్తోయ్. బట్టలు ఉతికావా? ఇస్త్రీ కూడా చేశాను అత్తోయ్. క్యాచ్ పట్టుకున్నాను అత్తోయ్.
ఈ రోజు ఏంటో తెలుసా? థ్యాంక్స్ అత్తోయ్, ఇంత బిజీగా ఉండి కూడా నా పుట్టినరోజును మర్చిపోలేదు. ఎద్దు పుట్టినరోజు గురించి నాకెందుకు? ఈ రోజు నా ధోని బర్త్డే. గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని తీసుకురా. వెళ్తానే తెల్లపంది. ఏంటలా చూస్తున్నావు? మీ స్టైల్ నచ్చింది అత్తోయ్. డూ వాట్ ఐ సే. గో. ఇంకా వెళ్ళలేదా? ఓసి కంట్రీ కుక్క, ఇక్కడ ఉన్నావా? నేను ఇల్లు మొత్తం వెతుకుతున్నానా? నువ్వు వెస్ట్రన్ టాయిలెట్ లో కూర్చున్నావా? నేనే ఇంతవరకు అందులో కూర్చోలేదు తెలుసా నీకు? తలుపు తట్టాలి అని మేనర్స్ లేదు. బాత్రూమ్ లో ఉన్నానుగా. తర్వాత 5 సెన్స్లలో నేను 7వ సెన్స్ గురించి ఆలోచిస్తున్నా. వెళ్ళు. ఏయ్, ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? నువ్వు 7th సెన్స్ మురుగుదాసువా? దానికి ఒక అర్హత ఉండాలి తెలుసా? త్వరగా కడుక్కుని బయటికి రారా. నీలాగా ఇల్లరకు అల్లుడు అని అనుకున్నావా? నాకు మర్యాద ఉంది. బాబు, ఎవరి పేరున అర్చన చేయాలి? ధోని. మహేంద్ర సింగ్ టోనీ. నాకు నచ్చిన ఆటగాడయ్య అతను. ఆయన నక్షత్రం ఏంటో తెలుసా నీకు? ఆయన ఇక్కడే ఉన్నారు. ఇదేమిటి కుక్క? కుక్క అని అనకండి. దీనికి అర్చన చెయ్యాలి. భగవంతుడా, సరే దీని గోత్రం నక్షత్రం వెంటనే వైపు అర్చన చేద్దాం. మృగశిర నక్షత్రం, గౌరవ గోత్రం. ప్రసవం చూసినట్టు చెప్తున్నావయ్యా. నేను లాక్ వెళ్ళిన చోట అటువంటిది. ఓహో. ఓం అల్శేషనాయ నమః, ఓం డాల్మేషనాయ నమః, ఓం పొమేరియాయ నమః, ఓం రాజపాళయాయ నమః. ఏమిటిది? సునకార్చన అనగానే అన్ని సునకం పేర్లే వస్తున్నాయి. దేవుడా, చల్లగా వర్ధిల్లు ధోని. నాకు ఒక్క కుక్కకేగా అర్చన చేయమన్నారు. మీరేనా ఇక్కడ పెద్ద అర్చకులు? కాదు, వాళ్ళందరికంటే పైన. చుంచు మొహంగాడా. ఇటు చూసావా? గుడికి కుక్కను తీసుకొచ్చాడు. వీడొక మనిషి. ఎవరో పెద్దింటికి అల్లుడై ఉంటాడు. నీ వల్ల నా పరువు పోయింది, ప్రతిష్ట పోయింది. ఇంకా పోవడానికి ఏం మిగిలింది నా దగ్గర? నేను మనశ్శాంతిగా బతకాలంటే నీ పీడ విరగడైతే గానీ కుదరదురా ధోనిగా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? పెద్ద లెజెండ్ సినిమాలో బాలకృష్ణ అనుకుంటున్నావా? నా తొడ చూసావా? 200 టన్నుల వెయిట్. దీంతో కొట్టాను అనుకో, ఏమవుతావు తెలుసా? 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 అయ్యో పారిపోకరా. ఏదో మాట్లాడి సెటిల్ చేసుకుందాం. నా రెండింటికి ఎసరు పట్టకు. వెళ్ళిపోక. నీకు హీరోని చూసి పెడతా. నీకు హీరోని చూసి పెడతా. ధోనికి బర్త్డే గిఫ్ట్. ధోనికి నా బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ ఆంటీ. లడ్డు, మీ హస్బెండ్ ఎక్కడా? అతను ధోనిని తీసుకొని గుడికి వెళ్ళాడు అర్చన చేయించడానికి. హే, యు ఆర్ వెరీ లక్కీయా. ధోనిని ఆయన కంటే జాగ్రత్తగా ఎవరు చూసుకోలేరు. అందుకే నేను ఆయన అల్లుడుగా సెలెక్ట్ చేసుకున్నాను. మనలాంటి డబ్బున్న వాళ్ళు అల్లుడుగా సెలెక్ట్ చేసేదే అందుకే. టైం అవుతుంది. టైం గురించి ఆలోచించకు. వంట చేయటంలో ఆయన సింహం, టాయిలెట్ ని క్లీన్ చేయటంలో పులి, ధోనిని కరెక్ట్ గా ఇక్కడికి తీసుకురావడంలో ఆయన కింగ్. నేను కింగునా? ఇక్కడ పిల్లిలా వెనక్కి దాక్కున్నాను. నా పెళ్ళాము నా అత్తమ్మ ఇచ్చే బిల్డప్ తో నా పవర్ అంతా దిగిపోతుంది. ఎవరా సావే? అయ్యో, ఎస్కేప్ ఎస్కేప్. అయ్యో, ధోని ఎక్కడుందో ఏంటో. ధోని ధోని, నా ప్రాణం తీసేస్తారు వాళ్ళిద్దరు. ధోని, నా సిక్సర్ గాడా, ఇప్పుడేరా నా ప్రాణం లేచొచ్చింది. అయ్యో ధోని, ఎంత ముద్దొస్తున్నావురా. సగం తెలుపు సగం నలుపా. ఇది వీధి కుక్క ఐడియా. మేడం, టైం అయింది. కేక్ కట్ చేయొచ్చు. ఏంటలా దిక్కులు చూస్తున్నావు? కేక్ కట్ చేయాలి. ధోని ఎక్కడ? మమ్మీ, ఇక్కడికి రా. లడ్డు, ఏమైంది? అక్కడ చూడు. మై గాడ్. ధోని, ఏమైంది ధోని? నువ్వు ఇలా ఎప్పుడు చేయవే. మమ్మీ, వీధి కుక్క దాని బుద్ధి చూపించేసింది. ఏమైంది నీకు? అయ్యో, బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు గ్యారంటీ. బ్లడీ చీట్. తిరిగి చేసేది అత్తయ్యో. ఈసారి క్షమించి వదిలేండి అత్తయ్యో. చెయ్యాల్సినంత చేసి క్షమించమని అడుగుతావా? నిన్ని నీలంబరి ఎప్పటికీ వదలదు. వదిలేండి అత్తయ్యో ప్లీజ్. నా ప్రాణాలే పోయేలా చేసావు కదరా. నా స్నేహితుడిని పోగొట్టావు కదరా. నా దైవాన్ని పోగొట్టావు కదరా. ఇలా చూడు,
ఇక పైన నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ధోని లేని ఇంట్లో నీకు ప్లేస్ లేదు. గెట్ అవుట్. రావే వెళ్దాం. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వీడు నాన్ సింక్ లోనే పాడుతున్నాడు. నిన్ను ఏం చేస్తానో చూడు. పెళ్లి కూతుర్ని తీసుకురండి, ముహూర్తం సమయం దగ్గర పడుతుంది. బాబు అటు చూసావా? భయంకర వెయిట్ పార్టీని పట్టేశావు. ఈవిడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఏ క్షణంలో మంత్రాలు చదివారో నిజంగానే పైకి వెళ్ళిపోయాను. పైకి వస్తావని దీవించాను, ఇంత స్పీడ్ అని తెలియదే. అమ్మాయిని పైకి రమ్మని చెప్పండి, ముహూర్తానికి టైం అవుతుంది. సరిగ్గా కూర్చోండి. ఆ రైట్, ఆ రైట్, ఆ రైట్, ఆ రైట్, ఆ రైట్. అమ్మాయ్యా భజంత్రులు, భజంత్రులు స్ట్రాంగ్ గా 3 ముళ్ళు వెయ్యోయ్. పుష్టిగల అమ్మాయి. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి మా నాన్న దర్జాగా కూర్చున్నాడు. నా జీవితంతో ఇలా ఆడుకుంటారేంట్రా? ఈ బ్లాక్ మెయిల్ తోనే నా జీవితం బ్లాక్ చేశారు కదరా. నా దుస్థితి ఏ మగవాడికి రాకూడదు. తాళి కట్టేటప్పుడు మైండ్ వాయిస్ ఎందుకు? తాళి కట్టు నాయన. భజంత్రులు, భజంత్రులు. తాళి కట్టడం పూర్తయింది. ఇప్పుడు 4. ఏంటి 4? అప్పడంతో చేసే 4. ఇదిగో అమ్మా తీసుకో. మీ ఆయన తల మీద కొట్టమ్మా. నాకు ఒక ఛాన్స్ దొరుకుతుందా? దొరుకుతుంది, కానీ 5000. 10,000 ఇస్తాను. అలాగైతే ఇదిగో తీసుకోండి. ఏంటమ్మా ప్రాబ్లం? ఎంత స్టాఫ్ సార్ వెచ్చిరికిందా? ఏంటి తల్లిలిట్ట అడిచేవినే కస్టమర్ అడిగిన స్టాఫ్ అనే వెక్కుందా? మిస్టర్ బిల్లా, నీకేమన్నా బ్రాందియో? இந்த ஆபீஸ்க்கு வந்த கஸ்டமரோட చిచి ఏంటి మలయాళం మాట్లాడుతున్నా? మిస్టర్ బిల్లా, ఇట్స్ టూ మచ్. ఆఫీస్కి వచ్చే కస్టమర్స్ తో ఇలాగా ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావు. సారీ సార్, సారీ సార్. మళ్ళీ ఆ అడవి ఏనుగు వచ్చి నన్ను తరుముతుంది సార్. అడవి ఏనుగు ఎన్నిసార్లు వస్తుంది అడవి ఏనుగు? ఇది 8వ సారి. ఇకపై నేను ఎవరిని కొట్టను సార్, ప్లీజ్ సార్. ఆఫీస్కి వచ్చిన కస్టమర్ మీద చెయ్యి వేసావు, నీకు క్షమాపణ లేదు. కాంచనా రెడీ సార్. సార్ మెమో రెడీ సార్. ఇదిగో తీసుకో, 8వ మెమో. సిగరెట్. రంగా, ఎన్నాళ్ళైందా నేను చూసి? ఎన్నాళ్ళైందా? ఎలా ఉన్నావురా? బాగున్నా, చాలా బాగున్నాను. అన్నదమ్ముల అనుబంధం సినిమా చూసినట్టుగా ఉంది, అది ఈ కాలంలో. రంగా, నేను పిల్లని రా. డబ్బులు ఇచ్చానండ్రా. పిచ్చోళ్ళ నడుస్తున్నారా? నాకు పిచ్చెక్కేలాగుందిరా. జాగ్రత్త, చూసిరండి. లగేజ్ తీసురా. ఆపిల్, ఈ రాసుకోడాలో పూసుకోవడం నాతో పెట్టుకోకు. 10 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండు, అర్థమైందా? ముఖ్యంగా నేను నీ భర్తన్న విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. కీప్ డిస్టెన్స్. Yes, may I help you? My name is Bella, David Bella. Come to Chennai. Coming from? Norway. She father Veera Naidu. Atani alludu I am. My wife she. I want room. Are you free? You idiot! Wait. Actually, he's very poor in English. He's basically not much educated. Yeah. Right. I'm sorry. It's okay. Yeah. Actually, we came here to enjoy our honeymoon. We would like to check in an executive room. Yeah, sure. Thank you. Hey, come on. Well. I am rich man. Dinner
యు ఫ్రీ? హలో హలో, ఎవరు? బాంబే హసీనానా? పర్వాలేదే, వీరనాయుడు లూజ్ అయినప్పటికీ సూపర్ రూమ్ బుక్ చేశాడు. వామ్మో, ఎంతమంది భామలు, ఎన్ని రంగులు! నేను వస్తున్నా, నేను ఇప్పుడే వస్తున్నా. నేను ఆగలేను, వస్తున్నా. పోండి బావా, నా మీద ఇంత ఆశ పెట్టుకున్నారు. పట్టపగలు నేను దానికి ఒప్పుకోను. ఏయ్, మల్లెపూలు పెట్టగానే మోజు రాదే. ఏమండి? కీప్ డిస్టెన్స్. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఆన్. కమ్ ఆన్, యా కమ్ ఆన్. నన్నేనా? యా గర్ల్స్, కమ్ ఆన్. ఇదిగో అట్నుండి వస్తాను. బావోయ్, ఏయ్, నువ్వెందుకే ఇక్కడికి వచ్చావు? నువ్వే కదా బావా కమాన్ కమాన్ అని పిలిచావు. మనసులో ఎన్ని ఆశలు పెట్టుకున్నావు. ఆశ కాదు, దోశ కాదు. వెళ్తావా లేదా డైవోర్స్ ఇచ్చేయమంటావా? ఓ బావా, నేను డైవ్ కొట్టే వెళ్తాను. వద్దు వద్దు వద్దు, నువ్వు దయచేసి వెళ్ళు, దయచేసి వెళ్ళు, దయచేసి వెళ్ళు. వద్దు వద్దు, యాపిల్ యాపిల్, నా మాట విను. వద్దు ప్లీజ్ ప్లీజ్, వద్దు, దయచేసి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో ప్లీజ్, నా మాట విను. అయ్యో! హెల్ప్ హెల్ప్, ప్లీజ్ ఎవరైనా పిలవండి, ప్లీజ్ ప్లీజ్ ఎవరైనా కాపాడండి. పారిపోయిన బ్రహ్మానందం తిరిగి వచ్చేసాడా? అమ్మయ్య, తప్పించుకున్నావురా. అది జరగనే జరగదు బావా. నీ మీదున్న లవ్వుతోనే ఈ కోటుని గట్టిగా పట్టుకున్నాను. ఇలా రెచ్చగొట్టి నన్ను ఆక్రమించుకుందాం అనుకుంటున్నావా? జరగనే జరగదే. ఏమండి, రండి డాలి. నా శీలంతో ఆడుకోకే, నన్ను వదిలేయ్. ఏం జరిగినా వదలను బావా. నా శీలం పోయిందంటే నేను సుప్రీం కోర్టు వరకు వెళ్తాను. మీరు ఏ కోర్టుకి వెళ్ళినా సరే మిమ్మల్ని అనుభవించకుండా వదలను బావా. అయ్యో, ఒక్క క్షణం ఇక్కడ ఉండకూడదు. ఉన్నారంటే పోలీసులు. చెయ్యండి. డోంట్ స్టాండ్ హియర్, గెట్ అవుట్. నమస్కారం స్వామి. మీరు చల్లగా ఉండండి. ఏంటిది? అందరు స్వాములు తేనె వెనల కోసం వచ్చుంటారా? కరెక్టేనండి. మై నేమ్ ఇస్ బిల్లా, బి ఫర్ బిల్లా. మెరుపు మనిషి అయితే ఉంటాడిల్. ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి మాంగళ్య పూజకి వెళ్తున్నాను. ఓ, నువ్వు తిరిగి రావడానికి 4-5 గంటలు పడుతుందిగా? అవును. ఇప్పుడేంటి? ఏం లేదు, జాగ్రత్తగా వెళ్ళరమంటున్నా. అవన్నీ నాకు తెలుసులే. నేను చూడని పిల్ల లేదు పిల్ల, కలర్ఫుల్ పిల్ల. ఎన్ని రోజులుగా జరుగుతోంది? నాకేం తెలియదమ్మా, అంత ఆయగారేనమ్మా. మా ఇంటి సాల్ట్ తింటూ నాకే ద్రోహం చేస్తావా? అంతగా నీకేం ద్రోహం చేసేసానే? వైఫ్లందరూ గుళ్ళకి వెళ్ళినప్పుడు అందరూ హస్బెండ్లు చేసే పనే కదా నేను చేసింది. చేసిందేదో చేసి ఎక్కడది? ఎక్కడ? దాన్ని తర్వాత చూసుకుంటాను. నిన్ను ఫినిష్ చేసేస్తాన్రా. ఎంత ధైర్యం! రక్తం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి చివరికి నా నెత్తిని చేయబెట్టావా? సారీ సార్, ఈ రోజు అదే అడవి ఏనుగొచ్చి కరిచిందా? అవును సార్, అదే ఏనుగు. ఏం చేస్తానో చూడు. కాంచనా, డిస్మిస్. రెడీ సార్. యు ఆర్ డిస్మిస్డ్. ఏమే, హస్బెండ్ ఆఫీస్ నుంచి టాడే వస్తాడే, అతని షూ తీయాలి, సాక్సులు తీయాలి, కనీసం బూస్ట్ అని ఇవ్వాలని ఆలోచన లేకుండా ఆరెంజ్ జ్యూస్ కూర్చొని తాగుతున్నావే. బ్లడీ రాస్కెల్.
నువ్వు పని మనిషితో డ్యూయట్ పాడినప్పుడే ఎలుకల మందుతో నిన్ను చంపేసి ఉండాల్సింది. ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో ఉంచాను, సంతోషించు. వాల్యూమ్ పెంచుతున్నావు. ఇవ్వు. మొగుడికి మర్యాద ఇవ్వే. ఎందుకు రిమోట్ పగలు కొట్టావు? నేను ఏం కావాలా పగల కొడతాను, నాకు ఆ హక్కు ఉంది. టీవీ మీద చేయి పట్టే హక్కు నీకు లేదు. ఎందుకంటే ఆ టీవీ మా నాన్న కొనిచ్చింది. ఓహో, కథ అలా వెళ్తుందా? ఆ స్టేజ్ కి చెప్పావు నువ్వు. నిన్ను నాకు కట్టి పెట్టాడు చూడు మా నాన్న, చిన్న రాయుడు. ఆయనకి ఎప్పుడే చేస్తాను చూడు. ఈ సెల్లు మా నాన్న కొనిచ్చింది. ఇంకా ఏంటంటే మీ నాన్న కొనిచ్చింది? ఈ షూవా, ఈ టైయా, లేదా ఈ షర్టా, లేదా ఈ ప్యాంటా? తీసుకో. ఇదిగో ఈ చైన్ కూడా వేసుకో. ఇదిగో వాచ్. ఇదిగో ఈ బనీన్ కూడా మీ నాన్న కొన్నదిగా. ఇలా చూడు, నువ్వు ఎప్పుడైతే ఇలా మాట్లాడావో ఇకపై నీ మొహం కూడా చూడను, ఈ ఇంటి గడప కూడా నేను తొక్కను. ఇది మీ నాన్న వేరే నాడు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. తోడకుట్టి చెప్తున్నా. వస్తా. హలో, ఒక్క నిమిషం. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను. నువ్వు వినకపో. నువ్వు వేసుకున్న జోకీ డ్రైవర్ కూడా మా నాన్న కొనిచ్చింది. అది కూడా ఇచ్చేసి పో. I need peace. I need peace. I need peace. పార్కు, పట్టపగలు, నిద్ర, గరుడ పురాణం, డైరెక్టర్ శంకర్. వదిలిపెట్టండి రా నిన్ను. తోలంతో గుచ్చి చంపేస్తాను రా నిన్ను. కళ్ళు తెరిచి చూడరా, నేను బిల్లాను రా. నేను రంగన్ రా. మరి నేనెవర్రా? అత్తారింటికి దారేదిలో సన్యాసివిరా. ఏంట్రా ఇది? మత్తులో పేర్లే మార్చేసాడు చూడు. ఇక్కడ ఏం చేస్తున్నారా? కొంచెం లేట్ అయి ఉంటే ఆ అపరిచితుడు పొట్ట చిల్లి పేగులు తీసుండేవాడు. చేస్తున్నాడు ఈ పార్క్ లో. నువ్వెందుకు పార్క్ లో పడున్నావు? ఏంట్రా పార్క్ లో పడుకోవడం తప్ప? రేయ్, అది శంకర్ వెళ్ళి అడగరా. అయితే విక్రమ్ అడుగు. అయ్యో వేణుగోపాల స్వామి, దద్దోజనం, ఆవకాయ, ఏడుకొండలవాడ, ఈ లోకంలో ఎవరికి జాలి లేదు, బాధ్యత లేదు. ఏంటి నోట 5 రూపాయలు ఉంది, నోట 10 తీసుకుంటున్నారు? నువ్వేమన్నా కొత్తగా తాగుతున్నావా? నీ మొహం చూడు. పోయా, తాగమని నిన్ను ఎవరన్నా ఇక్కడ పిలిచారా? వచ్చేసాడు ప్యాంటు షర్టు వేసుకొని. ఈ అన్యాయాన్ని గట్టిగా అడగటానికి ఒకడు వస్తాడు. ఎవడొచ్చినా అదే రేటు. సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్. రామాచారి, నీకోసమే వెతుకుతున్నారా? ఇక్కడ ఎంత పెద్ద అన్యాయం జరుగుతుందో తెలుసా? ఏమన్యాయం జరుగుతుంది తెలీదా? ఒక్కసారి ఇలా రారా. ఇదేంటిది? క్వార్టర్. దీని మీద ఎంత ఉంది? 105 రూపాయలు. దాన్నే అక్కడ 110 రూపాయలు అమ్ముతున్నాడు. ఇది అన్యాయం కదా? ఇదేమి పెద్ద తప్పు కాదే. అదే 1000 క్వార్టర్లకి 5 రూపాయలు ఎక్కువ చేసి అమ్మితే? ఇదే 1,00,000 క్వార్టర్లకి 5 రూపాయలు ఎక్కువేసి అమ్మితే? నాకు ఇది లైట్ గా తప్పనిపిస్తుంది. ఇదే 1 కోటి క్వార్టర్లకు 5 రూపాయలు ఎక్కువేసి అమ్మితే? అయ్యో భగవంతుడా, ఇది పెద్ద తప్పు కదా. ఏరా, నా ఫ్రెండ్ పార్క్ లో పడుకొని ఉంటే పొట్టలో కొడదామని వచ్చావు. ఇక్కడ ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది. ఏ డాష్ కోసం రా ఇంకా అవతారం ఎత్తకుండా ఉన్నావు? హాయ్, ఐ యామ్ రెమో. నాన్సీ, ఐ లైక్ యువర్ రోజ్. ఆ డైలాగ్ వేలు టచ్ చేయకుండా చెప్పచ్చు కదరా. ఒరేయ్, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? నువ్వు వచ్చిన గెటప్ ఏంట్రా? మీరు కొట్టిన దెబ్బలకి బుర్ర చెదిరిపోయి అంతా మర్చిపోయా. మర్చిపోవడానికి భలే భలే మగడ వేలు నానివంట్రా. అయ్యో, అపరిచితుడు వచ్చేసాడు రా. గరుడ పురాణంలో దీనికి శిక్ష ఏంటో తెలుసా? క్రిమి భోజనం రా. ఏంటి అజీర్ణమా? రేయ్, అపరిచితుడితోనో ఉండరా. బాసు, నువ్వు గ్రేట్.
వీడి లైన్ లోకి వచ్చాడు, బార్ వీడు చూసుకుంటాడు, పార్టీ మనం చేసుకుందాం. వస్తావరా పంది మొహం గడా. కమ్ కమ్ నాయక, ఇదిగో వచ్చేసా, త్వరగా రావే. రండి రండి. గాలికి ఎగిరిపోయే గొడుగులా ఉన్నాడు. ఎవరెతను? ఇతను నా ఫ్రెండ్ బన్ రొట్టి. రొట్టె ఇంత నీచమైన పేరా? వెనకాల బాబు అని ఉంటుంది, అది చెప్పడం మర్చిపోయారు. బాసు చెయ్యి ఇలా ఇవ్వండి. నాయక, మిమ్మల్ని చూడ్డానికి ఈ రాష్ట్రమే ఎదురు చూస్తోంది, కానీ నన్ను చూడ్డానికి మీరిక్కడికి వచ్చినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. కాళ్ళు అదుకోనివ్వండి. అయ్యో, ఇక్కడ మట్టి కూడా లేదే. ఎలా కాకా పడుతున్నాడో చూడు. నాయక, ఈ సిటీలో బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడమే చాలా కష్టం, కానీ మీ ఫ్రెండ్స్ అని చెప్పారు కనుక ఒక ఇల్లే ఏర్పాటు చేశాను. వీళ్ళని చూస్తే ఏదో తేడాగా ఉంది. ముఖ్యంగా వీడిని చూడండి, ఏదో దొంగ కోళ్ళు పట్టేలాగా ఉన్నాడు. వీళ్ళంతా నా ఫ్రెండ్సే. మేలిం బంగారం 24 క్యారెట్స్ గోల్డ్. బంగారమా? ఈయనైతే ఓకే, మిగతా వాళ్ళంతా ఇత్తడిలా కనిపిస్తున్నారు. బన్ను నన్ను మిమ్మల్ని నమ్మొచ్చు. ఇక్కడ సీన్ ఏమిటో చూడండి. రే, నా కళ్ళను మీ చేతుల్లో పెడుతున్నాను. కరెన్సీ అయితే మరీ బాగుంటుంది. ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మాత్రమే నేను చూడాలి. తప్పకుండా పోవే. రే, మన స్నేహం నిజమైందే అయితే, మన స్నేహం పవిత్రమైంది అయితే, ఏ సమస్య వచ్చినా సరే, ఏ సాయం కావాల్సి వచ్చినా సరే, ఎనీ టైం నాకు ఒక్క ఫోన్ చేయండి చాలు. ఎందుకంటే ఈ బెంగళూరు మన కోటరా. కాపాడిన స్నేహితుడిరా, నువ్వు వద్దులాలరా. డిస్టర్బ్ చేయకు. ఇంకొంచెం డైలాగ్ ఉంది. ఏంట్రది? నాకంటూ ఒక దారి, నాకంటూ ఒక ప్రయాణం, నాకంటూ కొంతమంది జనం. ఏదో ఆ ప్రభు వెంకట దైవల బిర్యానీ తింటున్నాను, దాన్ని డిస్టర్బ్ చేయకండి. సరే, ప్రాబ్లం వస్తే ఫోన్ మాత్రం చేయండి. అలాగే. ఇంటికొచ్చి పరువు తీయకండి. ఓకే, బాబా 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 బా. నమస్తే. బన్నంకుల్ బన్నంకుల్ బన్నంకుల్, ఎవర్రాది? నేను బిల్లా అలియాస్ బాహుబలి. కొంచెం పాలున్నాయా? స్నానం చేసేస్తాను. నూనెతో మరి స్నానం చేశారండి, నేను వెయిట్ చేస్తాను. మన సూపర్ స్టార్ పాట. అయ్యో, కళ్ళు మండిపోతున్నాయి. షాంపు లోపలికి వెళ్ళినట్టుంది. ఏమిటి ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ వస్తున్నట్టున్నాయి? ఎలుక లోపలికి దూరిందా? రేయ్ రేయ్ రేయ్, ఏం చేస్తున్నావురా? రేయ్, నువ్వు లోపలికి వచ్చిన రోజే బంగారం అని చెప్పాను కదరా. ఇలాంటి ఇత్తడి పనులు చేస్తున్నావు. బ్యాచిలర్స్ కి మాత్రం ఇల్లు ఇవ్వద్దని చెప్తారు. నీలాంటి వాళ్ళకి ఇచ్చినందుకు చెప్పుతో కొట్టుకోవాలి. అంకుల్, చాలా గ్యాప్ వచ్చింది అంకుల్, కంట్రోల్ చేసుకోలేదు. సారీ అంకుల్. నువ్వు చేసిన పనికి నేను చంపేయాలి. అంకుల్, పెద్ద తప్పేం జరగలేదు అంకుల్, క్షమించండి అంకుల్. సరే, క్షమించేశాను. వెళ్ళి సావు. ముందు బయటికి వెళ్ళు. రే, ఒక్క నిమిషం. ఇక్కడ జరిగిన మ్యాటర్ బయట ఎవరికి చెప్పకూడదు, అర్థమైందా? వెళ్ళు వెళ్ళు. అంకుల్, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది. నా వల్ల కావడం లేదు, పో. అందమైన అదరాలు, చిందేను మధురాలు. ఎలాగండి ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడు? అందమైన పాయాసాన్ని రుచి చూడాలి గాని ఇలా పారేసుకోకూడదండి. వెదవ పనులు చేసింది కాక ఇంకా లెక్చర్లు ఇస్తున్నావా? జాగ్రత్తగా పెట్టండి అయ్యా. అన్ని కరెక్ట్ గా పెట్టారు కదా? పెట్టేసావు కదా? వెరీ గుడ్ వెరీ గుడ్. అది ఇదిగో తీసుకోవయ్యా. సార్ ఇంత ఎక్కువ ఇస్తున్నారు? అరే ఉంచుకోవయ్యా. అమెరికాలో కట్టలు కట్టలు పోండా నేను అలా వదిలేసి వెళ్ళిపోతాను తెలుసా. సంజన, నీకు కావలసిన ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కబోర్డ్ ఇవన్నీ నా సొంత డబ్బులతో కొని వాస్తు ప్రకారం అన్ని ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టించేశాను. ఆర్ యు హ్యాపీ? నాకు అసలు సంజయ్ ఏంది అమ్మాయి లెక్క సిగ్గుపడుతున్నావు? నేను కొంచెం అడ్వాన్స్ గా వెళ్ళాను. ఐ లవ్ యూ. లవ్వా? నాకు మీరు 90% నచ్చేసారు, కానీ 10% నచ్చలేదు. ఏ? మీరు ఆ ముగ్గురు ఫ్రాడ్ గాళ్ళతో కలిసి తిరగడం నాకు అస్సలు నచ్చలేదు. అదే ఏడికెళ్ళి చూస్తుండు? ఎవరితో చెప్పకండి. చెప్పను. ఆ ముగ్గురు మీద మర్డర్ కేసులున్నాయి. ప్రామిస్, అది ఒక హత్య కాదు, జంట హత్యలు. 2 హత్యలా? అందుకే ఫ్రాడ్ గాళ్ళు ఇక్కడికి వచ్చి మకా వేశారు. చూడు సంజు, నువ్వు బెంగళూరు సిటీ మొత్తం టాక్సీ వేసి గాలించినా నాలాంటి మంచివాడు నీకు దొరకనే దొరకడు. అంకుల్ చూస్తున్నారా? చూస్తున్నా. నేను రాముడు అంతటి మంచివాడిని.
నువ్వు మంచోడమంటారా? నిన్ను నమ్మమంటావా? దొంగ నాయాల. మొదటి రోజునే నిన్ను చూసి దొంగ గోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నామని అనుకున్నాను. ఇన్ని వస్తువులు నా ఇంట్లో నుంచి ఎలా తీసుకొచ్చావురా? ఊరుకోవయ్యా బన్ రొట్టి. నేను వస్తువులను అడిగి తీసుకొద్దామని అనుకున్నాను. మేడం గారు మెగా సీరియల్ చూస్తూ అలాగే పడుకుపోయాను. అందుకని డిస్టర్బ్ చేయకూడదు చెప్పకుండానే తీసుకొచ్చాను. నా లవర్ ముందు నన్ను ఇష్టం వచ్చి మాట్లాడతావా? ఈ బతుకు బతకడం కంటే నాలి కోసుకొని చావు. ఈ పీపాను కట్టుకున్నందుకు నువ్వు ఎప్పుడో తావాల్సింది. రారా బాబు బిల్ల, చాలా థ్యాంక్స్. అక్కర్లేదా? ఎక్స్క్యూజ్ మీ 1 minute. ఏంటి బిల్లా, ఫిట్టింగ్ పెట్టేశావు కదా. శత్రువునైనా నేను మన్నిస్తాను రా, కానీ ద్రోహిని మాత్రం మన్నించను రా. రంగా, నీ మీద ఒట్టురా, నేనేం చేయలేదురా. టేక్ ద హ్యాండ్ హియర్. వి విల్ మీట్ ఇన్ ద కోర్ట్. రా, పోలీసులు వెయిటింగ్. జాగ్రత్త హే బాబు. మావా, రాత్రంతా నీకు కింగ్ కాంగ్ సినిమా చూపించాను. నువ్వు గొరిల్లాలాగే చేయాలి, ఓకేనా? పాడు చేయకూడదే. ఇది మాత్రం నువ్వు కరెక్ట్ గా చేసావంటే మన నలుగురులో ఎవరో ఒకరికి సంజన దక్కుతుంది, సరేనా? మాట్లాడమాట తెలివిగా మాట్లాడుతున్నావు. డ్రెస్ అది తీసుకున్నావు కదా, అది కరెక్ట్ సైజ్ తీసుకోవద్దు. ఆడగొరిల్లా డ్రెస్ తీసుకున్నావరా? కొంచెం అడ్జస్ట్ చేసుకోరా, ఇదంతా మన సంజు కోసమే. పెద్ద నాసా. ఇంకా మాస్కరా? మాస్క్ అంటే నాకు చాలా జీవిత సమస్య. రే రంగా, ఎవర్రా నేను లోపల పెట్టి తాళం వేసింది? ఈడియట్స్. అయ్యో, ఎవడో బుద్ధి లేనోడు నిన్ను లోపల పెట్టి తాళం వేసి ఉంటాడు. రారా కింగ్ కాంగ్ రారా. రే అయ్యో, అచ్చు ఒరిజినల్ కింగ్ కాంగ్ లాగే ఉన్నావురా. రే విక్రమ్ తర్వాత ఏ గెటప్ వేసినా పర్ఫెక్ట్ గా నీకేనా సూట్ అవుతుంది. ఇలా చూడు, ఈ రోజు ఖచ్చితంగా మైసూరు పాకు లవ్వు నీకే దక్కుతుంది. నువ్వు వెంటనే వెళ్ళి బిల్లాని కలు. వెళ్ళి 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 వెళ్ళి. కోతి వేషం వేయగానే రెచ్చిపోతున్నావురా. Hey, stop it. Hey, King Kong. ఆమె ఎవరో తెలుసా? హాయ్, నా డార్లింగ్, నా స్వీటీ. ఆవిడ అటాక్ చేస్తావా? మ్యారేజ్ లేదు, సెన్స్ లేదు. హే, సౌత్ ఆఫ్రికా నుండి స్మగ్లింగ్ చేసి ఇండియాకి నేను ఎందుకు తీసుకొచ్చాను? పుచ్చకాయలను అరటికాయలను తినిపించి నేనెందుకు డెవలప్ చేశాను? నా మాట వింటావని. ఫోటో తీయొచ్చా? సంజు, స్టార్ట్ కెమెరా, యాక్షన్. అలాగే స్మైల్. చెప్పండి. లాస్ట్ ఒకే ఒక్క ఫోటో. చెప్పండి. కూర్చోమని చెప్పవా? మోకాలంటే ఏ కాలనే వేస్తుంది. ఏయ్ సిట్. రేయ్ కూర్చోరా. ఏయ్ ఏంటి సౌండ్ ఇస్తున్నావు? ఏయ్ ఒక్కసారి చెప్తే అర్థం కాదా? యదవా నిన్ను. కూర్చో. ఇటు మొహం చూపించు. ఆ సైడు. ఏయ్ ముందు నిలబడు. నువ్వు నిలబడా. పోదు ఇవ్వమంటే ఇవ్వవా? ఏంట్రా ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఏమనుకుంటా నీ మనసులో? నువ్వేవేనా రఘుబాబా? ఏంటి? ఒరే వద్దురా, ఇరుక్కుపోయావు కదరా. నేను ఇక్కడ ఉన్నాను రా. రారా, ఆ ఒరిజినల్ గొరిల్లా నుంచి తప్పించుకోరా. వచ్చారా, త్వరగా వచ్చారే. అయ్యో ఇరుక్కుపోయాడే. అయ్యో ఇంకో ప్లీజ్, ఈ అమ్మాయి ముందు నా పరువు కాపాడు. ప్రేమికులంటే నీకు చాలా ఇష్టం కదా. దయచేసి నా లవర్ని నన్ను నువ్వే కలపాలి ప్లీజ్. అయ్యో ప్లీజ్ కింగ్, ప్లీజ్ నా ప్రాణం. అయ్యో వీడైపోయాడు. కాపాడు ప్లీజ్. అయ్యో బాడీ పంచర్ అయిపోయింది ఆడికి. ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ పట్టి కొడతావురా? నువ్వు ఒక్క గొరిలాగా పుట్టినవాడు అయితే నాతో తలపడరా. కొంపతీసి ఓవర్గా వాగేశానా? అయ్యో సారీ రంగా, అంతా నా వల్లనే కదా. కమల్నే మించిపోయేలా ఉన్నాడే.
వీడి యాక్టింగ్ కి ఆవిడ పడిపోతుంది కదా. పిల్ల అయ్యో ఓకే నో ఓకే. దెబ్బలు బాగా తాకినాయా? అవును. బిల్లా నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఓకే షూర్. దెబ్బలు తిన్నది నేను. సరేలే, హీరో వాడే కదా. గబ్బర్ సింగ్ లాడీ చార్జ్. సార్ ఆగండి సార్. ఆగండి సార్. నువ్వెవడరా తొక్కగాడివే? పిలవరా మీ ఓనర్ని, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలరా. అయ్యారు రమ్మంటున్నారు రండి. హెడ్ ఏడుగొండలు పిలుస్తున్నారు. బార్ ఓనర్ రారా బయటికి. ఓనర్ని పిలిస్తే పొట్టోడు వస్తున్నాడు. నేనేరా ఓనర్ని, సింహం, దొర సింహం. సింహం అంటే అడవిలో ఉండాలి, బోల్లో ఉండాలి, జూలో ఉండాలి. ఈ బార్ లో ఎందుకున్నారా? పోరంబా కదవా. మా అయ్యగారు మందు అడుగుతున్నారు, ఇవ్వరా మందు. ఎవర్రా మీ అయ్యా? నీ అయ్యా వీరస్వామి, వెంకటస్వామి, ఆంజనేయ స్వామి, రామస్వామి, నరసింహస్వామి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణా జిల్లా. బస్తీ మీద సవాల్ వారాస్టం. కొంచెం తెక్కుంది, దానికి లెక్క ఉంటుంది. ఇప్పుడు నువ్వు మాకు మందు ఇవ్వలేదనుకో, నీ గుమ్మడికాయలోకి బుల్లెట్లు దిగిపోతాయి అంతే. నేను ఈ బార్ ని రూల్స్ ప్రకారం లైసెన్స్ తీసుకుని నడిపిస్తున్నాను. మీరెందుకు గొడవ చేస్తున్నారా? ఈ టోపీ గాడు చాలా ఓవర్ చేస్తున్నాడా? ఈ బెంగళూరు సిటీలో ఈ దొరసింహైనా ఉండాలి, లేదా ఈ హెడ్ ఏడుకొండలైనా ఉండాలి. కమిషనర్ గారు మీరే డిసైడ్ చేయండి. ఓకే, ఆపరేషన్ స్టార్ట్. కుస్తీ. yes sir. నువ్వు గనక వాడిని కరెక్ట్ గా కాలిస్తే రేపటి నుండి బెంగళూరు సిటీకి కమిషనర్ వి నువ్వే. ఎక్కువ షేక్ చేయకు, గుండె పేలిపోద్ది. బార్లో సంపాదన అంతా ఈ పొట్టలోనే కనిపిస్తుంది. అయ్యా కమిషనర్ గారు, కమ్ అండ్ హెల్ప్ మీ అండ్ జాయిన్ మీ టు షూట్ హిమ్. నన్ను మీరు కాల్చారంటే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా మీ మీద పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను. ఈ పెద్ద కొమరం పులి సవాల్ చేస్తున్నాడు. నోరు మూసుకొని పని చూడరా. దగ్గర ఇంత డబ్బుందా? అమ్మా, మీ ఆంటీ చాలా రొమాంటిక్ గా ఉంటుందేమో. నీ ఇంటికి బాధిస్తునే కావచ్చు, కానీ మా అత్త గురించి మాట్లాడదు రోయ్. అచ్చు దయ్యంలా ఉందే. బావా, ఆంటీ బ్లాక్ బెల్ట్ అని చెప్పనే లేదు. ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తామా? నాకు ఇప్పుడే కదా తెలిసింది. రండి రండి. నన్ను కాపాడు. నన్ను నమ్మొచ్చావా? సరే వస్తాను రా. నిన్ను చంపేస్తా. సారీరా ఆంటీ, మీ దెబ్బల్ని తట్టుకోలేకపోతున్నాను, వదిలేండి ప్లీజ్. ఎక్కడో చూసినట్టుంది. ఎవరు? అయ్యో నా లడ్డు 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 లడ్డు. అయ్యో నా లడ్డు, నా బంగారం, నిన్ను నిప్పుకోళ్లే పెంచానే.
ఎవరా మీరు? ఎవర్రా? అయ్యో తల్లి, దైవమే నన్ను మన్నించమ్మా. రేయ్! కొట్టండి, కొట్టండి. కొట్టండి.